హాయ్ ఫ్రెండ్స్, సాయి ప్రియ రెసిపీకి వెల్కమ్. నేను మీకు ఇప్పుడు చికెన్ జల్ఫ్రెజీ చేసుకోవటం ఎలాగో చూపిస్తాను. అలాగే దీనికి కావాల్సినవి ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దామండి. చికెన్ 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అలానే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, త్రీ టొమాటోస్, హాఫ్ క్యాప్సికమ్ తీసుకుని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్. చికెన్ జల్ఫ్రెజీ చేసుకోవటం ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఈ చికెన్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 20 మినిట్స్ పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక స్మూత్ పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కింది. దీనిలో మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా ఇలాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని వేసేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టేటట్టు కొద్దిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఈ క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఇలా ఒక ప్లేట్ మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకొని 6 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాము.
ఇప్పుడు 3 మినిట్స్ అయింది. ఒకసారి మనం దీన్ని చూద్దాము. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక ఇది ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకొక 3 మినిట్స్ పాటు మనం దీనిపైన ఇలా మూత పెట్టేసుకుని మనం ఇంకొక 3 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. చికెన్ జల్ఫ్రజీ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీనిలో మనం ఇలా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. క్రీమ్ అనేది వేసుకోవాలని ఏమి లేదు. దీన్ని ఇలాగ కొంచెంసేపు కలుపుకొని మనం ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకున్నామంటే చికెన్ జల్ఫ్రజీ రెడీ అయిపోతుంది మనకి. చికెన్ జల్ఫ్రజీ రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.